గాదె కింది పందికొక్కుల్లాంటి మిల్లర్లు, అవినీతి పరులైన అధికారులు, రాజకీయ నాయకులు ఏకమైతే ఏం జరుగుతుంది? కోట్ల రూపాయల విలువ చేసే వేల టన్నుల ధాన్యం మిల్లుల నుంచి మాయమవుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో అదే జరుగుతోంది. ధాన్యం ఆడించి బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం మిల్లులకు ధాన్యం కేటాయిస్తూ ఉంటుంది. గడువు ప్రకారం మిల్లుల నుంచి ప్రభుత్వానికి బియ్యం అందించాలి. కానీ చాలామంది మిల్లర్లు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ బియ్యం బయట అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. వీరికి కొందరు అధికారులు, నేతలు తోడవుతున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో కళ్లు చెదిరే అక్రమాలు బయటపడుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పక్కదారి పట్టిన ధాన్యంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వాలకు సొంతంగా మిల్లులుండవు. ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం మిల్లుల నుంచి రావాల్సిందే. అందుకే రైతు నుంచి కొంత వరి ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తుంది. ధాన్యం ఆడించి బియ్యం ఇవ్వమని మిల్లర్లకు నిర్ణీత గడువు విధిస్తుంది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వం ఇచ్చే ధాన్యం తీసుకుని ఆడించి మిల్లర్లు బియ్యం అందిస్తారు. అయితే గడువు ముగిసినా కొందరు మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా వాటితో సొంత వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. వీరికి పౌర సరఫరాల శాఖ అధికారులు, కొందరు రాజకీయ నేతలు సహకరిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఈ అక్రమ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రమే కోట్ల రూపాయల విలువైన వరి ధాన్యం మాయమైనట్టు బయటపడుతుంది. కానీ స్థానిక సివిల్ సప్లై అధికారులు మాత్రం ఏనాడు తనిఖీలు చేయరు. ఒకవేళ పైనుంచి ఒత్తిడి వచ్చినా, తనిఖీలకు వెళ్లాల్సి వచ్చినా సదరు మిల్లర్లకు సమాచారం ఇచ్చి వెళ్తారు. దీంతో వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటి పాలమూరు జిల్లాలో వందలాది మిల్లులున్నాయి. అందులో 2020 నుంచి ఇప్పటి వరకు 148 మంది మిల్లుల్ని డిఫాల్ట్ గా గుర్తించి 52 మిల్లులపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ మిల్లులకు కేటాయించిన 566 కోట్ల రూపాయల విలువైన ధాన్యంలో 450 కోట్ల విలువైన ధాన్యం రాబట్టాల్సి ఉంది. వ్యాపారులకు, అధికారులకు, వారికి సహకరించే నేతలకు ఈ బియ్యం కోట్లు సంపాదించి పెడుతున్నాయి. పెద్దమందడి మండలం మోజర్ల శివార్లోని చాముండి మిల్లులో 97,000 బస్తాలు, వారాహి మిల్లులో 37,000 బస్తాలు మాయమైనట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. వాటి విలువ 12 కోట్ల 50 లక్షల రూపాయలని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ కోట్ల రూపాయల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించి అనేక మిల్లులపై కేసులు పెట్టారు. మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతూ కేసులు కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుని తిరిగి అక్రమ దందా కొనసాగిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మిల్లర్లు ఇంతగా బరితెగించి వ్యవహరించడానికి అక్రమార్కులైన రాజకీయ నేతలు, అవినీతి పరులైన అధికారులే కారణమని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని మోసం చేసే మిల్లర్లు, వారికి సహకరించే అధికారులు, నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి రైస్ మిల్ నుంచి ఇవ్వాల్సినటువంటి సిఎంఆర్ రైస్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు. దీనికి ఒకవైపు ఎఫ్సిఐ అధికారుల నుంచి మొదలు పెట్టుకుంటే రైస్ మిల్లర్సు, రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు అందరూ కుమ్మక్కు వాడడం వల్ల పెద్ద ఎత్తున అవినీతి అనేది బయటకు వస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఈరోజు వనపర్తి జిల్లాలో డిఎస్ఓనే 50,000 తీసుకుంటూ పట్టుబడినంటే ఎంత అవినీతి జరుగుతూ ఉంది, ఎంత అక్రమ లావాదేవీలు జరుగుతాయో చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనపడతా ఉంది. విజిలెన్స్ వాళ్ళు దాడి చేస్తే కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. అంటే ఇటు ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారంగా రైస్ మిల్లర్లు టైం లోపల బియ్యం ఇవ్వకపోగా ఇవి పక్కదారి పట్టించి వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. మరి ఈరోజు విజిలెన్స్ దాడులు చేస్తుంటే ఈ కుంభకోణం బయటపడుతుంది. మరి దీని వెనుక ఎవరున్నట్లు? రాజకీయ నేతల హస్తం ఉన్నదా, లేకపోతే పై అధికారులు ఉన్నారా? దీన్ని నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వమే. మిల్లర్లు తమ మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు అధికారులకు మామూలు ఇస్తున్నారు. వనపర్తిలో ఓ మిల్లుకు ధాన్యం కేటాయించడానికి సివిల్ సప్లై డిఎం జగన్మోహన్ 1,70,000 రూపాయలు డిమాండ్ చేశారు. మొదటి విడతగా 50,000 లంచం తీసుకుంటూ గత నెల 8వ తేదీన ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. వనపర్తి జిల్లాలో పౌర సరఫరాల శాఖపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ స్పందించి ఏళ్ల తరబడి తిష్టవేసిన ఉద్యోగుల్ని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. బియ్యం కేటాయించడానికి అధికారులకు లంచాలిచ్చే మిల్లర్లు ధాన్యం పక్కదారి పట్టించి డబ్బు చేసుకుంటున్నారు.